ఇన్ని ఇయర్స్ నుంచి కామ్గా ఉన్న రమ్య గారు ఒక ఇష్యూ వల్ల రియల్ లైఫ్ వరకు నేను సినిమా కోసము సినిమాని కళామతల్లిని నమ్మి సినిమా కోసం వచ్చాను కాబట్టి నేను ఏదైనా చేస్తాను. మెయిన్ రోడ్లో విచ్చలవిడిగా నేను ఎలా అరిసానంటే సినిమాల్లో కూడా అంటే ఈ సమాజము ఇలాంటి దాన్ని మాకెందుకులే అన్న దగ్గరికి వచ్చేస్తున్నారు. ఏంటి ఆయన ఇవన్నీ చేయడంతో పాటు శుద్ధ పూజలు చేస్తాను, ఆ పూజలు చేస్తే 15 రోజుల్లో ఈరోజు నేను అక్కడ చచ్చిపోయి ఉంటే అయితే చచ్చిపోతే. హలో గైస్, వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. నేను మీ నందు. రీసెంట్గా జరిగిన ఒక ఇష్యూ గురించి అయితే ఇవాళ మనం మాట్లాడబోతున్నాము. అండ్ రియల్ లైఫ్ క్యారెక్టర్స్ని రియల్ లైఫ్ క్యారెక్టర్స్కి కనెక్ట్ చేసి ఏదైనా ఒక ఇష్యూ, ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని చాలా వైరల్ చేస్తారు, కాంట్రవర్సీ చేస్తారు. సో దానివల్ల ఆర్టిస్ట్గా అందరికీ ఎంటర్టైన్మెంట్ ఇస్తూ కూడా పర్సనల్ లైఫ్లో ఎంత స్ట్రగుల్ అవుతారు అనేది మనం తెలుసుకోవడానికి మన ముందు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన రమ్యశ్రీ గారు ఉన్నారు. రమ్యశ్రీ గారితో మాట్లాడి అసలు రీసెంట్ ఇష్యూ ఏంటనేది మాట్లాడి తెలుసుకుందాం. హలో రమ్య గారు. హాయ్ అండి. బేసిక్గా చాలామంది మీ థంబ్నెయిల్స్కి కాంట్రవర్సీకి మారిపోయారు. ఏదో ఒక కాంట్రవర్సీ ఉంటుంది, ఏదో ఒక ఇష్యూ ఉంటుంది, ఏవో ఫొటోస్ యూజ్ చేసి ఏవో వీడియోస్ ఏదో ఒకటి పెట్టేస్తూ ఉన్నారు. ఇన్ని ఇయర్స్ నుంచి కామ్గా ఉన్న రమ్య గారు ఒక ఇష్యూ వల్ల బయటకు వచ్చారు. అది జెన్యున్గా మీ ల్యాండ్ మీద ఎవరో ఇది చేసి మిమ్మల్ని కొట్టారు, అటెంప్ట్ టు మర్డర్ జరిగింది, గీరడము అవన్నీ కూడా మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం జరిగింది. అదంతా రాంగ్ వే అనేది చూసిన వీడియోస్ నుంచి అర్థమైంది. అసలు ఈ ప్రాబ్లం అంతా ఏంటి, మీరేం న్యాయం కోరుకుంటున్నారు? అంటే యాక్చువల్లీ నందు గారు, నాకు ఇప్పటి వరకు నేను కెరియర్లో 27 ఇయర్స్ అయింది. నేను ఇండస్ట్రీలో కళామతల్లి బిడ్డగా ఎంటర్ అయ్యి ఇప్పటి వరకు నా గురించి ఎక్కడ ఒక బ్యాడ్ ఇది అంటే మీరు ఇందాక చెప్పారు రియల్ లైఫ్ వరకు నేను సినిమా కోసము సినిమాని కళామతల్లిని నమ్మి సినిమా కోసం వచ్చాను కాబట్టి నేను ఏదైనా చేస్తాను. ఎనీ ప్రొఫెషను చాలా సీరియస్గా తీసుకుంటేనే దానిలో ఒక సక్సెస్ ఉంటుంది. అలా భావించే ఒక వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిని నేను. సో నేను అలా భావించాను కాబట్టి నేను లాంగ్వేజెస్ ఒక 400 మూవీస్ చేశాను. సో దానిలో ఎన్నో అవార్డులు ఉన్నాయి. తర్వాత ఒక డైరెక్టర్గా చేశాను. అంటే ఒక ఉమెన్గా చాలా క్రమశిక్షణతో ఉన్నాను కాబట్టి ఎంతో కాంపిటీషన్ ఉన్న ఈ ఫీల్డ్లో నేను దాన్ని ఫేస్ చేయగలిగాను. సో అదే క్రమశిక్షణ ఎక్కడైనా ఉంటుంది. అందుకని నాకు ఎక్కడ ఒక కాంట్రవర్సీ అనేది నా మీద ఎక్కడ ఉండదండి. అంటే ఎవరి గురించి నేను పెద్దగా పట్టించుకోను. నాకు అవకాశం నా కర్ణబేరు ఒకటి చెప్తున్నాను. నేను నా పక్కనే ఉండి వాళ్ళు తప్పు మాట్లాడితే ఆ తప్పుని నా హియర్ తీసుకోదు, అసలు తీసుకోదు. అంటే నాకు సంబంధం లేనిది అది అనేది కనీసం అంటే దానికి అలాగా ఫస్ట్ నుంచి అలా అలవాటు చేశాను. నా చెవులకు కూడా నా అసలు తీసుకోదు. అది నాకు సంబంధించింది మీరు మాట్లాడుతున్నారంటే దాని గురించి ఏమిటనేది రిప్లై ఇస్తాను అంతే. అది కూడా చాలా పాజిటివ్గా ఉంటాను నేను. సో అలాంటి నేను ఈరోజు నేను ఇంత సఫర్ అవుతున్నాను. ఓకే, మీరందరూ చూస్తున్నారు. ఎవరు ఆయన? ఈ సంధ్య శ్రీనివాస్ అనే ఆయన, శ్రీధర్ రావు గారు, శ్రీధర్ రావు గారు అనేది మీకెంత తెలుసో ఎన్నో టైం చెప్పాను. మీకెంత తెలుసో సంధ్య శ్రీధర్ రావు నాకు కూడా అంతే తెలుసండి. సో ఆయన గురించి నాకేమీ మా ఇద్దరికి ఏమీ కన్వర్సేషన్ లేదు, మా ఇద్దరికి ఏమీ ప్రాబ్లం లేదు. ఏ రోజు ఆయన నాకేమీ ఫోన్ చేసి నన్ను ఇబ్బంది పెట్టడం అలాంటివి ఏమీ లేవు, ఏమీ జరగలేదండి. నా సైట్ ఏదైతే గచ్చిబౌలిలో FCA లేఅవుట్లో నా సైట్ ఉందో 23 అవర్స్ అయింది నేను కొనుక్కొని. అందులోని ఇట్ ఈస్ లైక్ కిడ్ కదా, అంటే ఒక పిల్లల్ని మనం ఎలాగ కానీ పెంచుకుంటామో ఎనీవన్ ఈ భూమి మీద ఎవరైనా ఉంటే ఉండటానికి ఇల్లు ఉందా అని ఫస్ట్ ఇల్లు చూసుకుంటారు. దాని తర్వాత ఏదైనా ఉంటే చిన్న భూమి మీద పెట్టుకుందాము. డబ్బులు అయితే దాచుకోము కదండి ఎక్కడ బీరువాల్లో వాటిల్లో. అది తప్పు, అది కూడా తప్పే. ఇంకెక్కడ పెట్టుకుంటామండి మనం చెప్పండి. బిజినెస్ అంటే సంథింగ్ డిఫరెంట్. బిజినెస్ మ్యాన్ కూడా ఎక్కడైనా భూమాతనే నమ్ముతారు, భూమే కొనుక్కుంటారు. ఈ రోజు ఒక 10 రూపాయలు కొనుక్కుంటే రేపు 100 రూపీస్ అవుతుందని కొనుక్కుంటారు. ఇప్పుడు ఆయన ల్యాండ్ మీరు కొనుక్కున్నారా? ఆయన ల్యాండ్ కూడా కాదండి. ఆయనతో చెప్పాను కదండి, ఆయనకి నాకు ఎటువంటి డీల్స్ లేవు. నేను కొనుక్కున్న తర్వాత అక్కడ ఆయన కొనుక్కోవడం మొదలు పెట్టాడు. ఓకే, మీ పక్కన ఆయన కొనుక్కున్నాడు. పక్కన ఎక్కడెక్కడో కొనుక్కున్నాడండి. అది ఒక 20 acres లేఅవుట్ అది.
ఓకే 81లో వేశారు. దానిలో వాళ్ళు ఎవరికి నచ్చిన వాళ్ళు అమ్ముకున్నారు, ఎవరికి నచ్చిన వాళ్ళు కొనుక్కున్నారు. ఓకే దట్ ఈజ్ వెరీ జెన్యూన్ అనమాట. ఒక ఎల్ఆర్ఎస్ కట్టాము అని అంటే ఎల్ఆర్ఎస్ సిస్టమ్ ఏమిటంటే అండి, గవర్నమెంట్ పెట్టిందే కదా సిస్టమ్. సిస్టమ్ ఏమిటంటే మన భూమిని ఐడెంటిఫై చేసి దానికి రోడ్లు ఏమున్నాయి అంటే ఒక 500 గజాలు ఉందా, లేకపోతే 1000 గజాలు ఉందా, 2000 గజాలు ఉందా అనేది ఒక ఐడెంటిఫై చేసి దానికి రోడ్స్ ఏమ్స్ అనేది చూసుకొని దానికి ఎల్ఆర్ఎస్ అనేది మనం గవర్నమెంట్ అంటే మన దగ్గర నుంచి గవర్నమెంట్ వసూలు చేస్తుంది. అంటే క్లియర్ ల్యాండే కదండి, అంతే కదా. అలాగే ఎవ్రీథింగ్ వెరీ క్లియర్ అండ్ తను కూడా కొనుక్కున్నాడు కదా, క్లియర్ ల్యాండ్ అయ్యే తను కూడా చాలా బిట్లు కొనుక్కున్నాడు. తను 90 కొన్నాడా 100 కొన్నాడా అనేది నాకు ఐ డోంట్ నో. బట్ నేను ఒకటి కొనుక్కున్నాను. నాలాగే కొందరు 2 కొనుక్కోవచ్చు, లేకపోతే 1 కొనుక్కోవచ్చు, అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. కొన్ని అతను కన్విన్స్ చేసా, ఇంకోటి చేసా చాలా మందిని అడిగారు ఆయన అమ్మేమని. కొందరు ఎవరో వాళ్ళు అలా ప్రాబ్లమ్స్ని బట్టి వాళ్ళు చాలా మంది కూడా ఆయన అడుగుతారు. అంటే ఆయన డైరెక్ట్ అడగరు, ఆయనకు ఒక టీం ఉంటుంది, ఆ టీం ఫాలోఅప్ చేస్తుంది. సో అలాగే ఎవరి దగ్గర వాళ్ళ అవసరాలను బట్టి వాళ్ళు అమ్మేసి ఉంటారు, ఆయన కొనుక్కున్నారు. నాట్ ఏ రాంగ్, అదేమీ తప్పు కాదు. ఎన్నైనా కొనుక్కోవచ్చు, ఎంతైనా సంపాదించుకోవచ్చు. బట్ అమ్మము అన్న వాళ్ళని టార్గెట్ చేశాడు ఆయన. ఇప్పుడు మీరు అమ్మను అన్నారా? అమ్మను అన్న, ఆయనకి అమ్మలేదు కాబట్టే కదా ఇది జరిగింది. సో ఇది ఒక మనం అమ్మలేదండి. మనలాగే ఒక 50 మంది ఫ్యామిలీస్ లేకపోతే 40 అనేవాళ్ళు ఉన్నారు అందులో, అమ్మము అనేవాళ్ళు. సో ఇది ఒక పాయింట్. సో తను యాక్చువల్లీ నన్ను అంటే అమ్మను అందుకే చంపేస్తారా అనే దానికి యాక్చువల్లీ 2-3 అవర్స్ బ్యాక్ ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఇప్పుడు ఎలాగ మొత్తం అన్నీ వస్తున్నాయి బ్రేకింగ్ న్యూస్లు, తను చేసినేవో చాలా మందిని ఇలా చేశారని వస్తున్నాయో, బట్ అవి నేను వింటున్నాను. ఇది మంచి టైము రమ్య గారు, మనం వెళ్ళి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దాము. అప్పుడు నా దానిలో వాష్రూమ్స్ ఏవో కట్టేసినట్టున్నాడండి తను. మనం ఒకసారి విజిట్కి వెళ్ళినప్పుడు ఏది మన సైట్ ఏంటి ఇలా అయిపోయింది అలా అని అనుకున్నప్పుడు అక్కడ కొందరు చెప్పారనమాట. అక్కడ మనకు మళ్ళీ ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు ఎవ్వరు ఉండరు, అందరూ శ్రీధర్ రావు మనుషులు ఉంటారు అక్కడ. సో అందులోకి వెళ్ళటానికి కూడా చాలా మంది భయపడిపోతారు. సో అలాగేమిటంటే దాన్ని మనది మన కష్టం, మన ఇంట్లోకి మనం వెళ్ళలేనట్టండి. మన ఇంట్లోకి మమ్మీ ఉన్నారు, డాడీ ఉన్నారు, ఫ్యామిలీ ఉంది, మీరు ఎక్కడికో బయటకు వెళ్ళి వచ్చారు, మీకు ఇంక నో ఎంట్రీ, మీ ఇల్లు మనం ఎత్తుక్కుంటూ వెళ్ళాం మందని, మనం వెళ్ళలేము ఆ ఇంట్లోకి. అది అక్కడ సిచ్యువేషన్. మొత్తం ఆయనే కొనుక్కోవచ్చు కదా, కొనుక్కోవచ్చు. కొనుక్కున్న దాన్ని ఒకటండి ఇవ్వను అన్నారు. ఇవ్వను అన్నప్పుడు నువ్వు వెటి నుంచి ఉంటే అదొక రిక్వెస్టింగ్. పోనీ నీకు అంత ఇగో అనేది కావాలంటే ఎక్కువ డబ్బులు ఆఫర్ చేయాలి, లేదంటే ఎందుకంటే నేను కార్పొరేట్ రేంజ్ అని చెప్తున్నారు ఆయన, ఒక కార్పొరేట్ రేంజ్ నాది. సో నేను ఎవరికి భయపడాల్సిన అవసరం లేదని అనుకున్నప్పుడు మీ వాల్యూస్ ఎలా ఉండాలి, ఎక్కడ ఉండాలి? మీరు అన్నట్టుగా ఏమిటంటే ఓకే 10 రూపాయలు ఎక్కువైనా పర్లేదు వాళ్ళ దగ్గర నేను తీసేసుకోవాలనుకున్నట్టు తీసైనా తీసుకోవాలి. ఓకే, చాలా మందికి కొందరికి కొన్ని డ్రీమ్స్ ఉంటాయి. ఏమిటి, మనం ఓన్గా కన్స్ట్రక్షన్ చేసుకుందాం, ఎప్పటికైనా మన బిల్డింగ్ కింద మనం ఒక ప్రాపర్టీని ఎవరికైనా చూపించుకోవచ్చు, ఇది మనకు ఒక జీవనోపాధి. ఇప్పుడు ఈ రిస్క్ ఎలాగా మనం పే చేస్తున్నామో అతని దగ్గర డబ్బులు తీసుకొని మనం ఇంకెక్కడైనా కొంటే మళ్ళీ అదే రిస్క్ కదా. అవును, అది ఫేస్ చేస్తున్నాం మనం. సో ఇప్పుడు ఇవ్వను అన్నందుకు మీ మీద అటాక్ చేపించి కొట్టి, అసలు ఆ సిచ్యువేషన్ ఆ రోజు ఆ ఇన్సిడెంట్ లో ఏం జరిగింది? అంటే ఏం జరగలేదండి. మధ్యాహ్నం వరకు నేను యాక్చువల్లీ మిడ్నైట్ నేను ఫ్లైట్కి వచ్చాను ఢిల్లీ నుంచి. సో వచ్చిన తర్వాత హైదరాబాద్లో ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, అదే ఇక్కడ సైట్లు ఉన్న వాళ్ళు మేము రోడ్లు ఫామ్ చేస్తున్నాం కాబట్టి మీరు ఏదైనా ఉంటే ఐడెంటిఫై చేసుకోండి అని చెప్పి ఇన్ఫార్మ్ ఎందుకంటే కంప్లైంట్ చేసిన వాళ్ళందరినీ, కొందరు ఎన్ఆర్ఐస్ రాలేకపోయారు వాళ్ళు, అది కూడా మీరు కొంచెం చూసి పెట్టండి అంటే మనం వాళ్ళ సైట్లు మనం ఎక్కడ ఐడెంటిఫై చేస్తాము. ఓకే, వెళ్ళి ఒక 7-8 ఫ్యామిలీస్ వెళ్ళాము. నేను ఏమిటంటే దాని బిఫోర్ 1 month బిఫోరు మనం హైదరాబాద్లో ఈ రోడ్డు మీద కట్టేసినవి శ్రీధర్ రావు గారు వాళ్ళు కొలాప్స్ చేశారు. రోడ్లు కూడా అదేదో మార్కింగ్ చేస్తే ఓవర్ నైట్లో ఆయన క్లోజ్ చేసేసాడు. ఇప్పుడు మనం వెళ్ళి మళ్ళీ ఏం అడిగామంటే కొంచెం పర్మనెంట్ సొల్యూషన్ ఇవ్వండి సార్ మాకు, అది ఆల్రెడీ క్లోజ్ చేసేసారు శ్రీధర్ రావు గారు అని మనం అన్నప్పుడు ఏమిటంటే మళ్ళీ ఇప్పుడు పర్మనెంట్ సొల్యూషన్ ఇస్తామని చెప్పి మళ్ళీ మన ఏమిటి జిహెచ్ఎంసి వాళ్ళని, తర్వాత హైదరాబాద్లో, తర్వాత టౌన్ ప్లానింగ్ ఆఫీసర్స్ని వీళ్ళందరినీ పిలిపించి నీట్గా మార్పింగ్ చేసి స్ప్రేలు అయి కొడుతున్నారు.
మళ్ళీ వాటి మీద ఏమైనా జాగ్రత్త అండి, ఏమైనా ఇతను నైట్లో ఏమైనా పోషిస్తే మళ్ళీ హైడ్రా వాళ్ళు మళ్ళీ స్టార్టింగ్ చేయాలి కదా, ఇవన్నీ మెజర్స్ ఇది కదండి, గుర్తుండదు కదా ఎవరికేని. సో అందుకని నేనేం చేస్తున్నా అంటే వీడియో తీస్తున్నాను. ఓ ఇక్కడ మార్పింగ్ చేశారు, దీని లొకేషన్ ఏమిటని వీడియో తీస్తున్నాను. సో ఆఫ్టర్నూన్ వరకు చేశాను. అది 20 acres ఉంది కదండి. దానికని ఏంటంటే కుందరాటు ఇలాగ వెళ్ళిపోయారు. ఎవరైతే టౌన్ ప్లానింగ్ వాళ్ళు అది అంతా పెట్టి అదంతా జాగ్రత్తగా చూస్తున్నారో వాళ్ళు వెనకాల నేను మార్పింగ్ చేసిన వాళ్ళ వెనకాతలే తిరుగుతున్నాను నేను. సో తిరుగుతూ ఉంటే అప్పుడు అందరూ లంచ్కి వెళ్ళిపోయారు. నేను కూడా హైడ్రా సిఐ గారికి కాల్ చేసి, సరే మాకు అదే డిన్నర్ లేదు, బ్రేక్ఫాస్ట్ లేదు, బాత్ కూడా లేదండి, ఒక లంచ్ చేసి వచ్చేస్తామండి అని అంటే, తొందరగా వచ్చేయండి అమ్మా అని ఆ సార్ చెప్పారు. ఇల్లు కట్టారా లేకపోతే ఓపెన్ ల్యాండ్? ఓపెన్ ల్యాండ్ బిట్స్ ఇవి 500, 1000, 700 అలా బిట్స్. సో మనము అప్పుడు నేను స్టార్ట్ అయ్యానండి. అసలు యాక్చువల్లీ మార్నింగే కార్ అటాక్ చేశాడు ఆయన. అందరూ హైడ్రా వాళ్ళు అందరూ ఒక 25 members ఇలాగ ఉన్నారు. కారు ఇలా రోడ్ అలా ఉంటుంది, మనం ఇలా నిల్చున్నాము. శ్రీధర్ రావు ఒక మ్యాంగో ఇదని పెట్టి ఒక కమర్షియల్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఆయన. చేస్తున్నప్పుడు దాని గురించి ఏదో డిస్కస్ చేస్తుంటే నిల్చున్నాము. కారు ఇలా 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 మనుషుల మీదకి వచ్చేసింది. నేనే ఫస్ట్లో ఉన్నాను, అందరికంటే ఫస్ట్ నేనే. బట్ అప్పుడు నేను అబ్జర్వ్ చేయలేకపోయాను. ఈ రోజు బ్రతకటందుకు కారణం, ఈ రోజు మీతో మాట్లాడటందుకు కారణం మార్నింగ్ ఆ ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి అండి. లేకపోతే ఆ రోడ్డు మీద సడన్గా కానీ అది జరుగుంటే ఖచ్చితంగా మేము చనిపోయేవాళ్ళమే. సో కారు ఎప్పుడైతే అటాక్ చేశారో ఇలా మళ్ళీ ఇలా ఇలా మీదకి వచ్చి మళ్ళీ ఇలా తిప్పాల వెళ్ళిపోతుంటే అందరూ పట్టుకున్నారు ఆయన. చేసి పట్టుకొని ఏంటి ఎవరిని చంపేద్దామని, ఏమిటి అలా ఎలాగాని అంటే సమ్ పర్సన్ అక్కడ ఏదో ఉన్నారు, అది ఆర్గ్యూ జరిగింది. ఓ నన్ను కాదు అంటే నాకు తెలీదు, దాని గురించి చాలా కిడ్డిలాగా ఆలోచించాను, చిన్న పిల్లలాగా. సో ఆఫ్టర్నూన్ మేము లంచ్కి వెళ్ళిపోతున్నాము. డ్రైవర్నేమో కారు తీసుకురారా అని అంటే బస్ స్టాప్ ఉంది అక్కడ, శ్రీధర్ రావు గారిదే ఇటు పక్క ఏమో పెట్రోల్ బంక్ ఉంది, మధ్య సెంటర్లోని ఎఫ్సిఐ లేవు. పెట్రోల్ బంకులు, ల్యాండ్స్, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్, అంటే పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉందా లేదని మనకు తెలియదండి. అలాంటి మనిషి అంత హాయిగా ఎలా తిరుగుతున్నారా అని. అదే కదా ఇవన్నీ అన్ని నోటెడ్ అండి. చాలా మంది బయటకు రాలేక సఫర్ అవుతున్నారు, కొందరు సూసైడ్లు చేసుకుంటున్నారు, కొందరు హార్ట్ అటాక్లు వచ్చి చనిపోతున్నారు. ఇది ఏంటి ఆయన ఇవన్నీ చేయడంతో పాటు శుద్ధ పూజలు చేస్తాను, ఆ పూజలు చేస్తే 15 రోజుల్లో మాగంటి గోపీనాథ్ గారికి హెల్త్ ఇష్యూస్ ఉన్నది. ఆయన ఎమ్మెల్యేగా ఎన్నోసార్లు గెలిచారు, 3 or 4 times అండి. నాకు వాళ్ళ మూవీలో కూడా రెవెన్యూ మూవీకో దేనికో నన్ను అడగడం కూడా జరిగింది. డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోయాను కానీ. సో టీడీపీలో ఉన్నప్పుడు వాయిస్ అయితే శ్రీధర్ దైన దాంట్లో ఉన్నది. దాంట్లో ఆయన చెప్తున్నాడు, మాగంటికి చేసిన పూజలే నీకు చేస్తాను, 15 రోజుల్లో అదే శ్మశానంలో నువ్వు వెళ్ళిపోతావు అని. ఈ పూజలేంటి, గోలేంటి, అంత రేంజ్ వ్యక్తి ఇలా కూడా మాట్లాడతారనేది విన్నప్పుడు మాకు కూడా, మీకు మాకు అందరికి ఆశ్చర్యమేనండి. ఆయన ప్రొఫైల్ ఏమిటి, ఒక స్టాండర్డ్ ప్రొఫైల్ వచ్చిన తర్వాత ఎలాంటి వాళ్ళమైనా చాలా క్లాస్గా బిహేవ్ చేస్తామండి. ఇది ఇతరులు వింటే ఇది ఎంత అసహ్యంగా ఉంటుంది, లేకపోతే ఇది బయటకు వెళ్తే ఏమవుతుంది అనేది. బ్లాక్మెయిల్ చేసిన వ్యక్తి మీకు తెలుసా? ఆయన ఎవరిని బ్లాక్మెయిల్ చేశారు, ఎందుకు చేస్తారని తెలియదు. ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఒక్కొక్కళ్ళు బయటకు వస్తున్నారు అంతే. నాది ఏమిటంటే నాటే స్మాల్ అండి ఇది. ఒక మనిషి నేను రోడ్డు మీదకి వచ్చిన తర్వాత ఒక ఆడపిల్లని మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం కరెక్ట్ అని ఎవరు సమర్థించారు? ఈ సమాజంలో ఒక ఆడపిల్లని అంటే నాకు ఏమి చేశానని అంత క్రోధం నా మీద పెంచుకోవాల్సిన కొట్టారు కదా మిమ్మల్ని? కొట్టారండి. ఇదిగో ఇటుపక్క నా సట్ట మొత్తం పైకి లేచిపోయిందండి. ఈ సమాజంలో ఇప్పుడున్న జనరేషన్లో అందరూ ఎడ్యుకేటెడ్స్, ఇప్పుడున్న బాబు కన్న కళలు ఇప్పుడు అందరు నడి రోడ్డు మీద హ్యాపీగా తిరగలిగి ఈ రోజు ఆడపిల్లలు ఏ రేంజ్లో ఉంటున్నారండి. అవును. ఇప్పుడు మీ పైన రమ్య గారు అటాక్ చేసినప్పుడు అక్కడ చుట్టుపక్కల ఎవరు? మెయిన్ రోడ్ అండి, అది మెయిన్ రోడ్. మేము ఇలా నడుచుకుంటూ వెళ్ళిపోతే మార్నింగ్ కార్లో అటాక్ చేసిన ఆయనే బండి ఇలా ఇలా పట్టుకున్నాడు, వెనకాతల వాడు అది పట్టుకున్నాడు, ఇలా అన్నాడు అనమాట. ఇలా అనగానే వాడు ఇలా కాల్ తీసి దిగాలని అనుకునే టైంలో నేను ఏం చేశానంటే, ముందు నుండి ఆయన్ని మార్నింగ్ చూశాను కాబట్టి ఐడెంటిఫై చేశాను కాబట్టి ఇలా నెట్టాను. బ్రదర్నేమో నువ్వు
పరిగెట్టి ప్రశాంత్ పరిగెట్టానంటే పాపం కొంచెం దూరం పరిగెట్టి నేను ఇక్కడ ఉండిపోయాను కదా, మళ్ళీ వాడు వెనక్కి వచ్చాడు. కాకపోతే వాడు అంటే మగాడు కదా, ఫేస్ చేసినప్పుడు ఏమిటంటే ఇప్పుడు ఫస్ట్ టార్గెట్ నేను, నన్ను ఏదో చేయాలని అనుకున్నారు, అందులో వాడు ఉంటాడు కాబట్టి వాడికి తగిలిస్తే వాడిని ఏదో చేయాలని అనుకున్నారు ఏమిటో అది తెలియదండి. టార్గెట్ అయితే నేనే. అప్పుడే మరి పైనుంచి మళ్ళీ ఇంకొక 6-7 పరిగెట్టుకుంటూ వచ్చి, సో ఈ షర్ట్ ఆ రోజు నేను షర్ట్ వేసుకున్నాను ఫ్లైట్లో కంఫర్ట్ ఉంటుందని, ఇలా పట్టుకొని ఇలా బూగులాడుతున్న టైంలో ఈ షర్ట్ బాగా రఫ్గా ఇలాగా ఈ సైడ్లు ఇదంతా ఎర్రగా అయిపోయి ఇప్పుడు బ్లాక్ వచ్చేసింది. ఇది ఇక్కడ నుంచి స్పాట్స్ కూడా ఉన్నాయి, ఇక్కడ స్పాట్స్ ఉన్నాయి. సో దాన్ని వాళ్ళు ఆ విధంగా చేసి బ్యాట్ తెచ్చి బ్యాట్ ఎట్టి కొట్టపోయారు. కాకపోతే ఆ వైట్ షర్ట్ వేసుకున్నోడే బండి పడిసేస్తే ఈ కత్తి కింద పడిందండి. ఆ పడ్డం వరకే నేను చూసాను, తర్వాత నేను చూడలేదు. వాడు అది పట్టుకొని పారిపోయాడో, ఈ బండి పట్టుకొని ఏమిటి వైట్ షర్ట్ పట్టుకున్నోడేమో వచ్చి బ్రదర్ పేక నొక్కిస్తుంటే ఎవరో వాళ్ళు వెళ్ళిపోతున్న వాళ్ళు ఇద్దరు హెల్ప్ చేశారు. ఆ చేతిలో చెయ్యది దూచి లూజ్ చేసి దాన్ని నేను ఒక చెయ్యి పట్టుకుంటుంటే వీళ్ళు వచ్చి నన్ను పట్టుకొని అది పెట్టి కొట్టాలని అనుకున్నప్పుడు నేను కింద పడిపోయాను. ఆ బ్యాట్ అనుకోకుండా కింద పడిపోయిందండి. వాళ్ళు కాలు పట్టుకొని నేను లాతేటప్పటికి ఎలా జారింది, వీళ్ళు తోసారో ఏమో నేను చూడలేదు. ఫైట్ జరిగింది మొత్తానికి మెయిన్ రోడ్లో విచ్చలవిడిగా. నేను ఎలా అరిసానంటే సినిమాల్లో కూడా ఆ దయనీయమైన సిచ్యువేషన్ ఇంతవరకు ఎవరు పెట్టుండరు. ప్లీజ్ అండి, ఎందుకంటే ఎన్నో న్యూస్ల్లో చూస్తున్నాను, ఎన్నో సిచ్యువేషన్లో చూస్తున్నాను, ఎన్నో సినిమాల్లో చూశాను నేను. మెయిన్ రోడ్డు, గచ్చిబౌలి మెయిన్ రోడ్డు. అన్న మీరందరూ చదువుకున్నారన్న, ఎడ్యుకేటెడ్స్ అన్న, నడి రోడ్డు మీద నరికేస్తున్నారన్న, ప్లీజ్ అన్న మీరు దిగి రండి అన్న, మీరు అందరూ వస్తే వాళ్ళు వెళ్ళిపోరా అన్న, ప్లీజ్ అన్న ఎవ్వరూ దిగలా. అంటే సమాజం ఎక్కడికి వెళ్ళిపోతుందో చూడండి. వాళ్ళిద్దరు మాత్రం ఫేస్ చేశారు అంతే. అంత మనసున్న వాళ్ళు ఉంటారు అని అన్నందుకి అంటే వాళ్ళ భయం ఏమిటంటే అది మనకు తగిలిస్తే ఏంటి పరిస్థితి అనేది వాళ్ళు భయపడతారు. కానీ 100 మంది కూడితే తగులుతుందో ఎవరికైనా వాళ్ళని ఎదిరించలేరండి. అవును, ఒక 5-6 అవును. అంటే ఈ సమాజము ఇలాంటి దాన్ని మాకెందుకులే అన్న దగ్గరికి వచ్చేస్తున్నారు. మరి అదే పని మొన్న టెర్రరిజం జరిగినప్పుడు మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు అలాగ అనుకొని ఉండుంటే ఒక యుద్ధమా ఒకటి ఇదా అనేది అంటే ఎక్కడికి వెళ్ళిపోతుంది ఇది. అవును కదా, పాకిస్తాన్ ఎవరో వచ్చి ఇక్కడ టెర్రరిజం చేశారనేది కాదండి, ఇక్కడ మరి ఇక్కడే జరుగుతుంది కదా, ప్రతిఘటించాలి కదా జనము. ఈ రోజు నేను అక్కడ ఉన్నాను, లేకపోతే మీ ఆడపిల్ల, మీ చెల్లో, లేకపోతే మీ అమ్మ, మీ అక్క ఎవరొకరు ఉండొచ్చు కదండి. అంటే ఒక సొసైటీ పాడైపోతుంది. అవును కాదు రమ్య గారు, ఇంత ఇన్సిడెంట్ జరిగింది, బాధపడకండి, ఇన్ని ప్రూఫ్లు ఉన్నాయి, ఎవిడెన్స్లు ఉన్నాయి, మీరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారా, అసలు వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంది, తెలంగాణ గవర్నమెంట్ని అప్రోచ్ అయ్యారా, అసలు దీని మీద మహిళా సంఘాలు ఉంటారు, చాలా మంది ఉంటారు, ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగినప్పుడు అసలు మీకు సపోర్ట్గా ఇప్పటి వరకు ఎవరు వచ్చారు? ఎవ్వరు రాలేదండి. మీడియా మిత్రులు మాత్రమే సపోర్ట్గా నాకు వచ్చారు. కాకపోతే మన సీఎం రేవంత్ రెడ్డి గారిని కలవాలని అంటే ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో సార్ అపాయింట్మెంట్ తీసుకొని కలుద్దామని, దీనికి ఇంకా ఆయనేనండి దేవుడు. దీనికి ఎలా అంటే మీడియా మిత్రులు మాట్లాడుతారు ఒక ఇన్ఫర్మేషన్, ప్రపంచంలో ఇలాంటి ఒక చెడు జరుగుతుంది లేకపోతే ఇంత మంచి జరుగుతుంది అనేది మన మీడియా మిత్రులు ఒక కమ్యూనికేషన్ అండి. అంటే వాళ్ళకి ప్రజలకి ఆ తర్వాత ఈ తప్పుకో రైట్కో దేనికో వారదలే మీడియా అనేది. నేను చాలా గట్టిగా బిలీవ్ చేస్తానండి. ఎనీథింగ్ ప్రజలకు తెలియాలని అంటే మీడియా మాత్రమే ప్రముఖ పాత్ర వహిస్తుంది. బట్ ఇప్పుడు నేనేమంటున్నానంటే మన సీఎం గారి దగ్గరికి ఇది సాల్వ్ అదే సారే చెయ్యాలి, మన సీఎం తెలంగాణ రాష్ట్ర సీఎం గారే చెయ్యాలండి. పోలీసులు ఎలా రియాక్ట్ అయ్యారు రమ్య గారు? అక్కడ అది నేను కంప్లైంట్ చేశారా? ఎఫ్ఐఆర్ చేసాము, అంతా చేసామండి. ఇంతవరకు దాని మీద ఎఫ్ఐఆర్ చేస్తే చచ్చిపోకపోతే బ్రతికుండి ఇప్పుడు ఇలా మాట్లాడితే ఏమి జరగనట్ట దాని అర్థము. మరి చచ్చిపోతే ఎక్కువ రియాక్ట్ అవుతారేమో. అప్పుడు ఏమో రియాక్ట్ ఏముండదు. అప్పుడు రమ్యశ్రీ మీద ఒకటే ఉంటదండి, ఆమె ఏమి చేస్తే వెంటాడి నరికేశారు అంటారు అంతే. ఒక మచ్చ ఇంతవరకు నేను పుట్టిన తర్వాత నా మీద మచ్చలేదండి. నా ఫ్యామిలీ దగ్గర నుంచి, ఒక పబ్లిక్ దగ్గర నుంచి, లేదా నేను చేసిన ఈ కలామ తల్లి ఒడిలో ఒక ఇండస్ట్రీ దగ్గర నుంచి ఇన్ని రాష్ట్రాలు అంటే ఇన్ని లాంగ్వేజెస్ చేశాను. ఎక్కడైనా నా మీద చిన్న రిమార్క్ కూడా ఉండదు. అంటే అది ఏమంటారు, నా యాటిట్యూడ్, అది
నాది ఏమంటారంటే గ్రేట్గా ఫీల్ అవుతాను నేను. అయ్యో నన్ను నేను గొప్పగా అనుకోవాలి, తప్పు ఏముందిలే అని అనుకొని నాకు నేనుగా ఒక డిసిషన్ తీసుకున్నాను. దానిలోనే నా ప్రయాణం వెళ్తుంది. ఈరోజు నేను అక్కడ చచ్చిపోయి ఉంటే, అయితే చచ్చిపోతేనే పోలీసులు యాక్షన్, అటెంప్ట్ అనేది దానికి యాక్షన్ ఉండదా? కాకపోతే గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో అక్కడ ఏమి జరుగుతుందంటే, నాకు నిజంగా దాని బిఫోర్ నాకు తెలియదండి. చాలా మంది అప్పటికే చాలా మంది ఈ కంప్లైంట్లు ఇవ్వడాలు చాలాన్ని శ్రీధర్ రావు గారి మీద కంప్లైంట్లు అయి ఉంటే అవి బయటికి కూడా రానివ్వరండి. వీళ్ళు ఎన్నిసార్లు తిరుగుతారు, ఒక మనిషి ఎన్నిసార్లు తిరుగుతారు, సార్ కంప్లైంట్ చేసాము ఏమైంది ఏమైందని. ఆయన మీద నాకు తెలిసి వీళ్ళు అందరూ మాట్లాడుతున్నవి ఏమిటంటే దగ్గర దగ్గర 150 కంప్లైంట్స్ ఉంటాయండి. సో చాలా ఎక్కువ ఉంటాయి. దాని గురించి అతను అయితే హై రేంజ్లోనే అతను తిరుగుతున్నారు అనేది. అతను ఏమి చెయ్యాలని మన 150 కంప్లైంట్లు ఉన్నాయి, ఎఫ్ఐఆర్లు కూడా ఎన్నో ఉన్నాయని అంటున్నారంట. ఇవన్నీ అంటే వాళ్ళు వీళ్ళు చెప్తున్నారు. రియల్గా నాకు అంటే మళ్ళీ మనం వెళ్ళి పోలీస్ స్టేషన్లో అడగాలి ఆయన మీద ఎన్ని కంప్లైంట్లు ఉన్నాయో. అంటే మీరు చెప్పిన తర్వాత ఒక 2-3 చెప్పడం ఏంటంటే ఆయన బ్యాక్గ్రౌండ్ మొత్తం మీరు చెప్పిన దానికి మించి నెగిటివ్గా చెప్పారు. ఆయన ఎక్కడెక్కడో ఏమేమి చేశారు, ఎవరెవరికి డబ్బులు ఇవ్వాలి, ఎవరెవరికి డబ్బులు ఎగ్గొట్టేస్తారు అనేది కూడా ఒక వర్షన్ మా సైడ్ నుంచి విన్నాం. ఇప్పుడు షాకింగ్ విషయం ఏంటంటే మీరు చెప్పిన తర్వాత కొంతమందితో మాట్లాడిన తర్వాత ఇన్ని క్రైములు చేసి ఇంత మనీ స్కామ్ జరుగుతున్నప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది, పోలీసులు ఏం చేస్తున్నారు, దీనిపైన ఎవరు ఎందుకు స్పందించట్లేదు, మాట్లాడట్లేదు? అదే కదండి పెయిన్. ఇప్పుడు నా పెయిన్ ఏంటంటే నా ప్రాబ్లమ్నే నేను చేసుకుంటాను. కాకపోతే నన్ను నమ్మి నేను ఏదో అనాథ శరణాలయంలోనైనా నేను పడుకుంటా అంటే ఆ టైప్ ఆఫ్ మెంటాలిటీ నా దగ్గర ఉంది. అది పోయినా సరే అది తీసేసుకోమందాం శ్రీధర్ రావుని. నేనేంటంటే నా వయసు అయిపోయి ఇప్పుడు సినిమాలు చేస్తున్నానండి. సినిమాల మీద నాకు జీవనోపాధి ఏదైనా ఉంటే, సంపాదన ఏదైనా ఉంటే సినిమాలు తప్ప నాకు వేరే లోకమే తెలియదు. నేను బిజినెస్ ఉమెన్ కూడా కాదు నేను. సో ఇవి ఇలాగే వస్తే ఏదో అక్కడో ఇక్కడో భూమి మీద పెట్టుకునే దాన్ని తప్ప. ఒకవేళ అది కొట్టేశారే అని అనుకుందాం శ్రీధర్ రావు గారు, నేను అనాథ శరణాలయంలోనే నేను పడుకుంటానండి. వాళ్ళు అన్నం పెడతారు కదండి తను టైం టు టైం. ఎన్నో అనాథ శరణాలయాలు నేను విజిట్ చేస్తూ ఉంటాను, వాళ్ళకి డొనేట్ చేస్తూ ఉంటాను, వాళ్ళని పరామర్శిస్తూ ఉంటాను, వాళ్ళకు ఒక బిడ్డలాగా ముద్దు పెడుతూ ఉంటాను. అలాంటి వాళ్ళని కూడా ముట్టుకుంటారండి అన్నట్టు వాళ్ళు బెడ్ రెస్ట్ ఉన్న వాళ్ళని కూడా స్మెల్ వస్తున్న పక్కన వెళ్ళి నేను కూర్చుంటాను. దట్ ఈస్ మై క్యారెక్టర్. కానీ ఈరోజు నేను అదే అంటున్నాను, వాళ్ళని నేను చూశాను కదా, నేను వాళ్ళ తరపు నేను కూడా అనాథ శరణాలయంలో పడుకుంటాను నాకు తిండి లేకపోతే. కానీ నన్ను నమ్మి ఇదే ఏమిటి మన FCL లేఅవుట్లో దగ్గర ఒక 25 ఫ్యామిలీస్ నన్ను నమ్ముకొని ఉన్నారండి. వాళ్ళందరూ నన్ను రిక్వెస్ట్ చేయడం జరిగింది, దీన్ని ఎలా ఎదిరించాలో, పిల్లలు పెళ్లి చేయాలని, ఆడపిల్లకి పెళ్లి చేయాలనుకున్న వాళ్ళు వాళ్ళ పిల్లల వయసులు పెరిగిపోతున్నాయమ్మా, 7-8 ఏళ్ళ నుంచి ఇక్కడే పడుతున్నాం, అతను ఎంటర్ అయ్యాడు మొత్తం ఇబ్బందులే పడుతున్నాం తప్ప అసలు బయటకు రాలేకపోతున్నాము. నువ్వు సెలబ్రిటీవి కదమ్మా, కొంచెం మాట్లాడితే నువ్వు ఏదైనా సరే నలుగురికి తెలుస్తుందమ్మా మన ప్రాబ్లం ఏమని ఇలా అనుకొని హైడ్రా దగ్గరికి వెళ్ళామండి. హైడ్రా దగ్గరికి మేము వెళ్ళిన కారణం ఏమిటంటే, సార్ మాకు ఏమి వద్దు సార్, రోడ్లు ఇవ్వండి, మొత్తం రోడ్లు ఎక్కడైనా చూస్తారా అండి 20 ఎకరాల లేఅవుట్లో రోడ్లు లేకుండా లేఅవుట్ ఎక్కడైనా వెంచర్ వేయడం చేయగలదా? లేదు. ఒక వెంచర్లో రోడ్లు మొత్తం కవర్ చేసేసాడు ఆయన, మొత్తం అన్నీ మనకున్న హద్దులన్నీ తీసేశాడు. ఎన్నోసార్లు చూసున్న వాళ్ళం కాబట్టి మనకంటే వెనక ఎంటర్ అయ్యాడు ఆయన. 2013 నుంచో ఎప్పటి నుంచో అందులో నుంచి ఎంటర్ అయ్యాడు. సో మనం 2003లో కొనుక్కున్నాము, అలాగే 2081లో కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు. ఎన్ని ఇయర్స్ చూడండి, ఆ తపస్సు ఎంత కాలంతో చూడండి. 2 ఉంటాయండి, క్లాసిక్ మాసు. ఓకే, మీరేమిటి చెప్పాలి? శ్రీధర్ రావు గారిని మీరు పిలవరా అండి ఇంటర్వ్యూలకి? పిలవండి సార్. రమ్యశ్రీ గారిని చంపేంత కసి మీకు ఏముంది సార్? రమ్యశ్రీ గారు ఏం చేశారని మీరు ఇది అటెంప్ట్ చేశారో చెప్పండి సార్. వాళ్ళు ఏంటండి అంటే సినిమాల్లో నేను చెప్తున్నాను, సినిమా లాంగ్వేజ్ మాట్లాడుతున్నాను. సినిమాల్లో చూస్తాం కదా సార్, ఆయన ఎక్కడో కుర్చీలో ఇలా కాలు ఊపుతూ ఉంటాడు. కాలు ఊపుతూ ఉంటే మనుషుల్ని అరేంజ్ చేస్తారు, వాళ్ళ పొట్టకూటి కోసమో లేకపోతే ఇంకో దానికోసమో. సో కొందరు లగ్జరీగా ఈ వెనకాల తెత్తి లగ్జరీగా బ్రతకాలనడం కోసమో దేనికోసమో డబ్బులకి, ఒరే నీకు 5,000 ఇస్తానరా, 15,000 ఇస్తానరా, ఈవిడనేసిరా అని అంటే వాళ్ళు వేసేటందుకు రెడీ అయిపోతారు. కత్తులు డబ్బులు కూడా ఆయన ఇస్తాడు అనుకుందాము. ఈ సమాజంలో ఈ సినిమాలో కూడా చూస్తున్నాయండి. అంటే అలా చేయించడం తప్పితే చంపేవాడు మన దగ్గరికి వచ్చి పొడిచేసేవాడు, లేకపోతే మొన్న నాకు జరిగిన ఇన్సిడెంట్ లాగా వాళ్ళకి నాకు విరోధం ఏమిటండి? శ్రీధర్ రావుకి నాకే విరోధం లేదు.
ఆ ల్యాండ్ ఇష్యూ తప్ప ఆయనకి నాకు ఎటువంటి ఇది లేదు. ఇప్పుడు ఆ ల్యాండ్ అమ్ముకోవడానికి మీరు రెడీగా ఉన్నారా? ఇప్పుడు మీకు న్యాయం చేయాలంటే ఇప్పుడు మర్డర్ అటెంప్ట్ అనేది మీరు బై గాడ్ గ్రేస్ సేఫ్ గా ఉన్నారు కాబట్టి ఓకే. ఆ రోజు మీకు ఏమన్నా అయ్యి ఉంటే ఫ్యామిలీ మొత్తం సఫర్ అయ్యేవారు. సో ఇప్పుడు అక్కడ ఆ ల్యాండ్ ఉండడం వల్ల మీరు సేఫ్ అని మీరు ఫీల్ అవుతున్నారా, లేకపోతే ఆ ల్యాండ్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారా? అందరం కలిసి అండి, అందరం కలిసి పాపం 15 మందో లేకపోతే 20 మందో ఉన్నారు కదండి. అంటే హైడ్రాలో కంప్లైంట్ అంటే నన్ను అడగడం జరిగింది, మాట్లాడడం జరిగింది. హైడ్రాలో మాకు రోడ్లు కావాలి సార్ అని అడగడం ఒక 25 మెంబర్స్ ఇలాగ ఉంటామండి, ఎన్ఆర్ఐ ఫ్యామిలీస్ ఇక్కడ అందరూ కలిసి. కానీ అమ్మేయాలని అనుకున్న వాళ్ళు 15 మందో ఎందరో ఉన్నా సరే, సో ఎస్ అందరం కలిసి అండి. పాపం వాళ్ళు కూడా కొందరు చెప్తున్నారు ఏమండి క్యాష్ రూపాన్ని మనకి ఏదైతే వైట్ ఉంటుందో అది ముట్టుతుందండి, ఆ క్యాష్ రూపాన్ని తర్వాత ఏం జరుగుతుందో కూడా తెలియదండి, భగవంతుడు తెలియాలి. అలా కొందరు ఫేస్ చేశారండి అంటున్నారు. ఇవి ఎన్ని నిజాలు ఎన్ని అబద్ధాలు వెళ్ళాక అసలు చాలా బాధ వచ్చేస్తుందండి. ఎవరు అంటే ఇది చెప్పుతున్నది నిజమేనా, అమ్మో ఇన్నుంటాయా, ఒక మనిషి ఇలా చేస్తారా? అది కూడా అసలు అఫీషియల్ ల్యాండ్స్ ఎంతమంది ఫ్యామిలీస్ అఫీషియల్ ఒకటి ఏదో ఉంటుందండి, ఏమి చేసినా తప్పే. నువ్వు ఎక్కడో ఒక ల్యాండ్ కొనుక్కున్నావు, ఒక 50 ఎకరాలో లేకపోతే 100 ఎకరాలో లేకపోతే 1 ఎకరమో కొనుక్కున్నావు. గవర్నమెంట్ది ఏదో చిన్నదండి, పెద్దది కాదు, చిన్నవి ఏవైనా ఉంటే గవర్నమెంట్ రేటు పే చేసేసి దాన్ని కలుపుకుంటారని విన్నామండి మనం. అలా కలుపుకునే సిచ్యువేషన్స్ ఉంటాయి. గవర్నమెంట్కి మళ్ళీ అది దొంగతనంగా కాదండి, ఆక్రమించడం కాదు, గవర్నమెంట్ రేటు తక్కువ కాబట్టి గవర్నమెంట్కి అంతో కొంత కట్టేసి కలుపుకోవడం. ఇదేంటండి ఇంత అఫీషియల్గా ఉండి ఇంత అన్నీ మనం ఎల్ఆర్ఎస్లు ఇవన్నీ కట్టి రోడ్డులు కూడానండి మీరు చెప్పండి, సైట్లు ఏదో మాయం చేశారంటే రోడ్లు కూడా అంటే మొత్తం భూమి మొత్తం అంతా గవర్నమెంట్ది. రోడ్లు ఎవరివండి? ఇప్పుడు మీ దీనికి వచ్చానంటే రోడ్డు ఎవరిది? మీరేసారా? అక్కడ సిగ్నల్ ఉంది, మెయిన్ రోడ్ అంతే మీరేసారా, నేనేసానా? గవర్నమెంట్వి, గవర్నమెంట్ స్థాపనది, రెస్పాన్సిబిలిటీస్. సో ఇప్పుడు లక్కీగా మీకు ఏం జరగలేదు కాబట్టి జరిగిన దానికి న్యాయం జరగాలి. ఇలా ఎవరిని పడితే వాళ్ళని బెదిరించేసి పొడి చేసి ల్యాండ్లు తీసుకునే అంత ఈజీ మనుషులు సొసైటీలో తిరిగితే అది సొసైటీకి కూడా డేంజర్ అయిపోయి మీకు జరిగింది రేపు ఇంకొకరు ఎవరికైనా జరగొచ్చండి. ఈ కోట్ల మందికి అది జరగకూడదని కదా మన యుద్ధం ప్రకటించారు మోడీ గారు. అవును, మన ప్రైమ్ మినిస్టర్ గారు. అలాంటి టెర్రరిజము, అలాంటి కల్చరు, అలాంటి ప్రమాదకరమైన అంత దారుణంగా బలవంతంగా కాల్చేది చూసారండి. అది ఎక్కడుంటే ఏంటండి, మన ఇండియాలో, మన హైదరాబాద్లోనో లేకపోతే వైజాగ్లోనో లేకపోతే తిరుపతిలోనే వాట్ ఎవర్ అండి, ఎక్కడైనా చెన్నై అవని అంటే ఎక్కడైనా ఈ కల్చర్ అనేది ప్రమాదం అంటే ఇది ఎదురుగా కనిపిస్తుంటది. ఇప్పుడు మీడియాలు వచ్చాయి, ఇవన్నీ వచ్చాయి. అలా టోటల్ కొంచెం ఇప్పుడు మన పిల్లలు తప్పు చేస్తే కోప్పడినా లేకపోతే ఒక ఏదో స్టిక్ పట్టుకొని మనం ఏమైనంటే వాళ్ళు చెయ్యటందుకు భయపడతారండి. అవును, భయం ఉండాలి. మరి అదే కదా కోర్టులు చెప్తున్నాయి, లేకపోతే చాలా లాయర్లు చెప్తున్నదో ఇంకోంటో మనం పెంచే విధానమే. పిల్లలు దొంగలుగా తయారవుతున్నారు లేకపోతే వాళ్ళగా తయారవుతున్నారంటే తల్లిదండ్రుల రెస్పాన్సిబిలిటీ అది. తల్లిదండ్రులు చిన్నప్పుడు వాళ్ళకి ఏది నేర్పితే వాళ్ళు డెవలప్ అయిన కొలిది అలాగే నేర్చుకుంటారు. అందువల్ల ఏమిటంటే పిల్లలు అలాగే కదండి భయం చెప్తాం, ప్రభుత్వాలు అలాగేనండి. ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు దాన్ని ఏ విధంగా భయం చెప్తారనేది చెప్పకపోతే ఈ సమాజంలో మనుగడ ఉండుకొలిది ఈ టైపుని రీచ్ అయిపోతుందండి. ఎవరైనా భూములు కొన్నంతకి ముందుకు వస్తారా? అందరూ కబ్జాలు చేసిస్తూ ఉంటే ఇంత సెక్యూరిటీగా ఉన్న మన చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కట్టి అక్కడ ఎందుకైనా మంచిగా ఊర్ల నుంచి ఎవరిలో వాచ్మ్యాన్లు తెచ్చిపెట్టినా ఒరే కోలగొట్టి నీ మీద బిల్డింగ్ కోలగొడితే నువ్వు సత్తం అంటే వాడు పరిగెట్టి వెళ్ళిపోతాడు. ఓవర్ నైట్లో చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఎరగొట్టిస్తే ఎలా బ్రతకాలి? అక్కడ కాంపౌండ్ వాళ్ళు మనుషులు ఎవరైనా ఉన్నారా మీకు సంబంధించి? మాకు లేరండి. నాకు ఓన్లీ నేను ఒకసారి ఫినిషింగ్ చేయించాను, తీయించేశారు. తర్వాత రాళ్ళు పాతించాను, తీయించేశారు. ఎన్నిసార్లు నువ్వు డబ్బు పెడతామండి? సో దీనిపైన రెస్పాండ్ అవ్వాల్సింది గవర్నమెంట్. మీరు అంటే దీన్ని నార్మల్గా కాకుండా కొంచెం సీరియస్గా రేవంత్ రెడ్డి గారికో లేకపోతే ఎవరికో ఈ ఇన్సిడెంట్ తెలిసేలాగా ఇన్ని ఫ్యామిలీస్ సఫర్ అవుతున్నారు కాబట్టి వెళ్ళి మాట్లాడి న్యాయం జరుగుతుందో. మన ఆంధ్ర సీఎం గారు కానీ చంద్రబాబు గారు కానీ లేకపోతే ఇది కానీ ఇదేదో పెట్టారు. తర్వాత ప్రజల్ని ఓపెన్గానే కలుస్తున్నారు, కలిసి మీ ప్రాబ్లమ్స్ ఏంటి, మీ ఏంటి అనేది నోట్ చేసుకొని సాల్వ్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారిని కలవాలని అనుకుంటున్నాం అనమాట. మన సీఎం, తెలంగాణ రాష్ట్ర సీఎం
రావేంద్ర రెడ్డి గారు. ఓకే రమ్య గారు, అండ్ సినిమా లైఫ్ ఎలా ఉన్నా, అది యాక్టింగ్ వరకే, మన ఎమోషన్స్ ఉన్నా, మన ఏది ఉన్నా సినిమా వరకు మనం అది చూపిస్తాం. బట్ పర్సనల్ లైఫ్లో కామన్ పీపులే కాకుండా సెలబ్రిటీస్ కూడా ఎలా ఫేస్ చేస్తారు. ఇప్పుడు నార్మల్ పీపుల్కి ఇది జరిగింది అనుకోండి, ఇంత పబ్లిక్లోకి వెళ్ళదు, ఇంత బయటికి రాదు. ఒక సినిమా ఆర్టిస్ట్గా మీరు ఉన్నారు, ఎంతో కొంత ఫేమ్లో ఉన్నారు కాబట్టి మీకు జరిగిన ఇన్సిడెంట్ ఇప్పుడు బయటకు వచ్చింది. ఇలా ఎవరికి జరగాలని ఎవరు అనుకోరు. మీరు చెప్తున్నారు రోడ్ మీద ఇన్సిడెంట్ జరిగింది, బతిమలాడుకున్న ఎవరు రాలి. ఇలాంటి సిచ్యువేషన్ ఒకటి నందు గారు, నాకు ఆ రోజు రియల్లీ ఇంత లైఫ్ బ్రతికి ఇంత పరిగెట్టి ఈ సేజింగు ఏమిటిది, తర్వాత నా బట్టలు ఇలా పైకి వెళ్ళిపోవటము ఇదంతానా. సో దీన్ని నేను ఇప్పుడు చెప్తున్నానండి. ఓకే, నాకు లైఫ్ టైంలో నాకు ఏదైనా మరణం భగవంతుడు తీసుకెళ్ళిపోతే నాకు తెలీదు. లేకపోతే శ్రీధర్రావు గారు అతను ఏదో చెప్తున్నాడు, ఏమిటి చెడిపెట్టి చంపేస్తాను అది ఇదని, ఏమో ఎక్కడో ఉండి అలాగ చేస్తే అలాంటివి ఉన్నాయా లేదనేది కూడా నాకు తెలీదు. నేను నమ్మను కూడా అండి అలాంటి వాటిని. రియల్లీ చెప్తున్నాను. ఎందుకు మాట్లాడారు శ్రీధర్రావు గారు అతనితో ఆ విధంగా, ఏమిటి మన పూజలు చేసి నేను అతన్ని ఇలాగే చంపాను, ఎమ్మెల్యే గారిని, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే గారిని. అది నిజాలు అబద్ధాలు నాకు తెలీదు, వాటి మీద నాకు నమ్మకం కూడా ఉండదు. అలాగేమైనా ఏమో నాకు నా ఇంట్లో నేను అలాగే ఏదైనా జబ్బు చేసి చచ్చిపోవాలేమో కానండి, నాకు ఏ విధంగానైనా సరే మన ఇండియాలో నాకు ఏ విధంగానైనా కారు యాక్సిడెంటా లేకపోతే ఏమైనా ఎవరైనా పొడవటమా ఏదైనా చేస్తే దాని రెస్పాన్సిబిలిటీ దానికి బాధ్యత తీసుకోవాల్సిన అవసరం శ్రీధర్రావు గారికే ఉందండి, సంజయ్ కన్వెంట్ శ్రీధర్రావు గారికి. అది గవర్నమెంట్ కూడా నేను చెప్తున్నానండి. సో నేనేంటంటే పబ్లిక్ అయినా తెలుస్తుంది కదా నన్ను చంపితే, సో అప్పుడు గవర్నమెంటే దానికి సమాధానం చెప్పాలి. ఫైనల్గా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, గవర్నమెంట్కి కానివ్వండి, ఫైనల్గా మీరేమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మేము ఏమీ ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. అతను మంచివాడు అని అనుకుంటే కొందరు అమ్మేయాలనుకునే వాళ్ళని మర్యాదగా పోనీ అతన్ని ఎవరు బిలీవ్ చేయనప్పుడు కొంచెం పెద్దవాళ్ళని ఎవరినైనా మధ్యని పెట్టి వాళ్ళని మీరు అమ్మేస్తారా, అమ్మేయండి, ఒక 10 రూపీస్ అటు ఇట్లో ఎంతో కొంతలో అమ్మేయండి అని అడగడం ధర్మం, అదొకటి. కానీ ఇంకెప్పుడు శ్రీధర్రావు గారు చాలా సక్సెస్ అయ్యారు. ఏ విధంగా అయ్యారో నాకు సంబంధం లేదు, నాకు వద్దు కూడా. కానీ అలాంటి సక్సెస్ఫుల్ మ్యాన్ ఇలాంటి పనులు చేయడం అనేది చాలా తప్పు. ప్రభుత్వం అంటే చాలా పెద్దదండి, ఎంతోమంది కలిస్తే కానీ ఒక ప్రభుత్వం కాదు. ఇలాంటిది ఏమిటంటే సీఎం గారు పరిగణలోకి తీసుకొని దీన్ని ఆయన్ని పిలిపించా లేకపోతే ఇంకోటా లేకపోతే ఒక డిపార్ట్మెంట్ దీని గుండానా ఆయనకు ఒక వార్నింగ్ లాగా ఇచ్చి ఆయన వదిలితే ఇలాంటి మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉంటాయి అనేది మా రిక్వెస్ట్ కూడా. మీ ఛానల్ గుండా కానివ్వండి, లేదనంటే మేము డైరెక్ట్ ఒక సీఎం గారు అపాయింట్మెంట్ తీసుకొని ఎవరైతే ఫ్యామిలీస్ ఉన్నామో వీళ్ళందరమీ ఇది కోరుకోవాలనుకుంటున్నామండి. ఇంట్లోంచి బయటకు రావట్లేదండి, వాళ్ళు భయపడిపోతున్నారండి. వాళ్ళు సెక్యూరిటీతో తిరుగుతున్నాము. ఇది ఒక మనిషి వల్ల ఒక మనిషికి ఒక టైగర్ ఉందనుకుందాం, ఒక పులి అడవిలో నుంచో లేకపోతే జూ పార్కులోంచో మన ప్రజల మధ్యకి వచ్చేసింది. ప్రజల మధ్యకి వస్తే గవర్నమెంట్ ఏం చెప్తుందో తెలుసండి, మీ రెస్పాన్సిబిలిటీ నా రెస్పాన్సిబిలిటీ కాదు. అక్కడ వాళ్ళని చంపేసింది లేకపోతే ఇక్కడ వీళ్ళని చంపేసిందని వింటే నోరు లేని జంతువుని కూడా జాగ్రత్త, ఎందుకంటే క్రూర ముఖం కాబట్టి జాగ్రత్తగా దాన్ని పట్టి అడవిలో వదిలేయండి, లేదా దొరికితే కాల్చి చంపేయండి. ఇదే కదా చేస్తారు. ఎందుకని? మనిషి ప్రాణం పోకూడదు, అంతే కదా. అది మీరు నేను దాన్ని క్యాచ్ చేయలేమండి. గవర్నమెంట్ మాత్రం రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుంది. అలాగే ఏంటంటే అలాంటి వాళ్ళు మన మధ్య కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళ బాధ్యత పబ్లిక్ అయినప్పుడు తెలిసినప్పుడు, తెలియకపోతే మీరు కూడా ఏమీ చేయలేరు సార్. మీకు తెలిసినప్పుడైనా సరే మీరు వాళ్ళని మందలించండి, డైరెక్ట్ పిలిచి ఒక ఏదైతే ప్రజావేదిక ఇలాంటివన్నీ ఏవైతే ఏవో ప్రజల కోసం, ప్రజలకు దగ్గరగా ప్రజల కష్టసుఖాలు తెలుసుకోవడం కోసం వీక్లీ వన్స్ ప్రోగ్రాం పెడుతున్నారండి. సో అలాంటి దానిలోనైనా మమ్మల్ని పార్టిసిపేట్ చేయించి సీఎం గారు కూడా పార్టిసిపేట్ చేసి అవతల వ్యక్తిని కూడా మీరు పిలిపించగలరు సార్. పిలిపించి ఆయనకి ఏమి అంటే ఇది చేస్తారు కదా, ఏమిటి సైకాలజిస్టులు అలాగేమిటంటే ఆయనకి ఏమైనా ఒకటి
మీరు ఏం చేస్తారో, మేమైతే సెక్యూరిటీ ప్లేస్లో ఉండాలి, మాలాగే ఎందరో ప్రజలు సెక్యూరిటీ ప్లేస్లో ఉండాలండి. మీరు డెఫినెట్లీ అనుకుంటే దీనికి ఒక సొల్యూషన్ దొరుకుతుంది. అది మాత్రమే నేను కోరుకుంటున్నానండి మన తెలంగాణ రాష్ట్ర గౌరవనీయులైన సీఎం రేవంత్ రెడ్డి గారిని. ఎందుకంటే మేమేమి ప్రాధాన్యపడలేమండి. మాకైతే ఇప్పుడైతే దేవుడైతే మీరేనండి. బాధపడకండి రమ్య గారు. అండ్ చట్టాలన్నీ బాగున్నాయి, మన గవర్నమెంట్ బాగుంది కాబట్టి డెఫినెట్గా మీ ఇష్యూ పైన ఆయన గురించి ఆల్రెడీ చాలా అలిగేషన్స్ ఉన్నాయి కాబట్టి గవర్నమెంట్ కూడా రెస్పాండ్ అవుతుంది అని అనుకుంటున్నాము. ఇన్ కేస్ ఇది కాకుండా ఫర్దర్గా మీకు ఇంకా ఇబ్బందులు పెట్టి ఎవరు సపోర్ట్ చేయట్లేదు అంటే మీరు ఇందాక అన్నట్టు అన్ని మీడియా మిత్రులు మీకు డెఫినెట్గా సపోర్ట్ చేస్తారు. మీకు ఏ ప్రాబ్లం ఉన్నా, ఏ ఇష్యూ ఉన్నా కూడా మా సపోర్ట్ తప్పకుండా మీకు ఉంటుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.